మీ అమ్మాయిలు ఏమన్నా తక్కువ? ప్రేమిస్తే అబ్బాయిలు అల్లాడిస్తారు. నీతో నాకింకా మాటలేంటి? బ్రేకప్. నువ్వు చెప్పేదేంటి? నేనే చెప్తున్నా. గో టు హెల్. హాయ్ రా. హాయ్. ఏంటి ఇంత కూల్గా ఉన్నావు? నువ్వు వచ్చావుగా బావా, ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టేశా. ఓ ఫుల్ బాటిల్ తెచ్చి ఇవాళ నైట్ కుమ్మేద్దాం. ఒకటేంట్రా, మనకున్న షగుల్కి 3 ఫుల్ వేసినా సరిపోవు. బా నువ్వు అదే మాట మీద ఉండు బావా. ఈ రోజంతా ఆంటీ ఏమో వైటు రమ్మంది నైటు. ఆపరా. సర్లే, టీ ఏమన్నా తాగుతావా? అవేం వద్దులే గాని ఇంకేంటి హైదరాబాద్ విశేషాలు? ఏముంటుంది బావా, నరకంలో టార్చర్ ఉంటుందని తెలిసి కూడా రోజు ఆ నరకం లాంటి ఆఫీస్కి వెళ్ళటం, వీకెండ్స్ అదంతా మర్చిపోవడానికి ఒక పెక్కేసి వీక్ మొత్తం జరిగింది మర్చిపోవటం. అంతేలే బావా, ఫ్యామిలీకి అండగా ఉండాలంటే కొన్ని కష్టాలు ఇష్టం లేకపోయినా పడాల్సిందే. సర్లే దమ్మేద్దాం పద. బ్యాగ్ పట్టుకోరా. అరే రే ఎక్కడికి రే, మన ఊరు కాదురా, ఇది హైదరాబాద్. ఆగరా, హైదరాబాద్ లో ఫాస్ట్ అంటారు కానీ ఈ పిల్లేంట్రా మరి ఇంత ఫాస్ట్ గా ఉంది? హలో, మిమ్మల్నే. నన్నా? మిమ్మల్ని నేను మీకు తెలుసా? తెలీదు. పోనీ మా అమ్మ నాన్న ఎవరైనా తెలుసా? మరెవ్వడ్రా నువ్వు రోడ్డు మీద హలో అంటూ హైదరాబాద్ అమ్మాయి హాయ్ అంటే ఊపుకుంటూ వస్తుంది అనుకుంటున్నావా? ఇవాళ వీడికి మూడేటట్టుంది. అంటే అది అలా కాదు. మరేంటి అంటే అది నేను ఇప్పుడే హైదరాబాద్ లో దిగాను. మా ఫ్రెండ్స్ చెప్తుంటారు హైదరాబాద్ అమ్మాయిలు దేవతల్లో ఉంటారని, దిగిన వెంటనే దర్శనం చేసుకోమని. అందుకే అలా దర్శనం చేసుకుందామని. రాగానే మొదలెట్టాడు వీడు. వీడి పక్కనుంటే నాకు మూడేలా ఉంది, వీడికి కాదు. హలో, మిమ్మల్నే. నీ మాటలకు పడే అమ్మాయిని నేను కాదులే. అరే బావా వద్దురా, తన్నులు తినిపించేలా ఉన్నావురా. ఏం కాదుండ్రా. అరే వద్దురా. సాయంకాలం బాటిల్ కావాలా? కావాలి. మూసుకొని చెప్పించేయి. మనకెందుకురా, బాటిల్ ఇస్తానంటున్నాడుగా, మన పని మనది. హలో హలో, మీ పేరు? ఎందుకు తెలుసుకుందామని. ఏ టెంపుల్లో అర్చన చేపిస్తావా? అయ్యయ్యో, గుడికి వెళ్ళాలంటే మరి గుళ్ళో ఉన్న దేవత పేరు తెలుసుకోవాలిగా. ఇలాంటి మాటలు ఇంకెక్కడైనా ట్రై చేయి, నా దగ్గర పనిచేయవు. మా పవన్ కళ్యాణ్ అన్న ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారు? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. మా బావగారు కూడా ఎప్పుడో అన్నారులే. మీ బావనా? బావెవరు? ఏం చెప్పారు? బాలేబా బ్రాండ్, ఆర్జీవి బ్రాండ్. అరే, నువ్వు నన్ను కాసేపు వదిలేస్తే ఈ రోజు బ్లాక్ అండ్ వైటే. ఆహా, అయితే మామూలుగా ఉండదు బావా. ఓ డిక్కి వలసిన గ్రిల్లు కోడిని తెచ్చి ఇవాళ స్టఫ్కు వాడేద్దాం. చెప్పు, మీ బావగారు ఎవరు? వకీల్ సాబ్లో మీ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆడపిల్లలకి ఇష్టం లేదంటే లేదని, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దని అని ఎప్పుడో మా బావగారు చెప్పారు.
అంటే హైదరాబాద్కి కొత్తగా వచ్చా. మీ ఏరియా కాదు, గోల్కొండ చూపిస్తారా నాకు? అక్కడేముంది? అంటే ఒకప్పుడు మహారాణులు జన్మించిన ప్లేస్ ఉంట కదా. నేను మహారాణితో వెళ్తే నేను రాజులా కనిపిస్తా కదా. ఈ వంకర టింకర్ మాటలు ఎందుకు కానీ మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. అలా ఎలా చెప్పేస్తారబ్బా మీ అబ్బాయిలు? ఇంకేం చేయమంటారు? మీ అమ్మాయిల్ని వైన్స్లో ఫ్రెష్గా చిల్లు బీరుగా ఉన్నప్పుడే చేతులు పెట్టేసుకోవాలి, లేదంటే వేరే వాడి చేతికి వెళ్ళిపోతారు. అందుకే ఇలా చూసిన వెంటనే చెప్పేస్తాం. అసలు నీ గురించి నాకేం తెలుసు, నా గురించి నీకేం తెలుసు? మనుషుల గురించి ఏముందిలేండి. మీరు ఓకే అంటే ఈ రోజు నుంచి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమేగా. త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు అనుకుంటాగా. అలా ఏం లేదండి. అన్నయ్యకి గురీజీ అంటే ప్రేమ, అందులో కొంత అభిమానం మాలాంటి తమ్ముళ్ళది కూడా. మీ సోద మాటలు వింటూ ఉండలేను గాని బాయ్. బావా కిరణ్ గాడికి సీను గాడికి చెప్పేశాను బావా. అయితే నీ పని అయిపోయినట్టేగా. ఇలా కూడా వర్కౌట్ అవడం లేదే, ఇంకెలా ట్రై చేయాలి? ట్రై ఏం అవసరం లేదు బావా, పుట్టగానే తగవైంది. ఇది కూడా అంతే. ఎస్, ఇదే కరెక్ట్. డైరెక్ట్గా వెళ్ళి ముద్దు పెట్టడమే కరెక్ట్. ముద్దా? అంతే మరి. వీడేంటి తన్నులు తినిపించేలా ఉన్నాడు? రే ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఏ గీత ఆగు, ఇక నా వల్ల కావట్లేదు. ఐఎమ్ సారీ. ఏంటి గో టు హెల్ అన్నావుగా, మళ్ళీ ఇదేంటి? అంటే అది నేను ఇంక నీకు కనిపించకపోవచ్చు. మా డాడీకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నువ్వెలాగో ఊరు వదిలిపెట్టి రావు కదా. మేము పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాం. వద్దే, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నన్నేం చేయమంటావు? మా అమ్మ నాన్న అందరం వెళ్ళిపోతున్నాం. నీకోసం నన్ను ఇక్కడ విడిచి వెళ్ళరుగా. అలా అనకు గీత. ఇంకేం మాట్లాడుకు. అబ్బాయిలు ప్రేమించే వరకు బాగానే ఉంటారు, ప్రేమించాకనే అసలైన టార్చర్. మీ అమ్మాయిలు ఏమన్నా తక్కువ? ప్రేమిస్తే అబ్బాయిలు అల్లాడిస్తారు. ఛీ, నీతో నాకింకా మాటలేంటి? బ్రేకప్. నువ్వు చెప్పేదేంటి? నేనే చెప్తున్నా. గో టు హెల్. గో టు హెల్ అన్నావుగా, ఎందుకొచ్చావు? ఐఎమ్ సారీ. నీ సారీ ఎవరికి అక్కర్లేదు. పోయి పని చూసుకోపో. సారీ గీత, ఇంకెప్పుడు అలా అనను. నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి చెప్పు? నేనేం చెప్పినా చేస్తావా? అడిగి చూడు. అయితే నా కాళ్ళ మీద పడి క్షమించి గీత అని చెప్పు. ఐ ఆమ్ సారీ గీత. ఓర్ని, ప్రేమ కోసం ఏదైనా చేస్తావు. వచ్చి కావాలనే చేస్తున్నావు కదా నువ్వు.